వెనుకకు నెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కసితో ముందడిగేయాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది. శాంతియుతంగానే పట్టుదలతోటే కసితో ముందడిగేద్దాం. కాబట్టి దయచేసి వాటిని పెద్దగా చూసుకోపకండి. అయితే మనం ఎక్కడ ఒక మిలిటెంట్ పోరాటమో ఎవరి మీదనో దాడి రూపంగానో మేము చేయకపోయినా మా ఉద్యమాన్ని వెనుకకు నెట్టేయడం కోసం ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కుట్రలను ఎక్స్పోజ్ చేద్దాం. కానీ శ్రమకు, కొన్ని కేసులకు, కొన్ని త్యాగాలకు మాత్రం మనం వెనుకడేయద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ కుట్రలను ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ కుట్రలను, మనల్ని అడ్డుకునే కుట్రలు ఎన్ని రూపాలుగా జరుగుతాయో అన్ని రూపాలుగా మనం ఎక్స్పోజ్ చేద్దాం. కానీ మానసికంగా మాత్రం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే స్థాయిలోనే మన నాయకత్వం కమిట్మెంట్గా ఎదగాలి, మన కార్యకర్తలు ముందుకు తీసుకురావాలి. ఆ ఒక్క విషయంలో మాత్రం నా సూచనగా చెప్తున్నాను అనేసి కూడా మీరు చేసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర పోరాటం చూసాం, తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు చూసాం, మనం నడిపించాం అందరం కలిసి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మన కళ్ళ ముందు అందరు చూసాం. మీ అందరి సపోర్ట్ తోటే ఈ ఉద్యమం ఒక విజయం వైపు నడిచింది. ఇది మనందరూ తెలిసిన విషయం. ఇకపోతే నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మొత్తం తెలంగాణ బలహీన వర్గాల ఉద్యమానికి ఒక కేంద్ర బిందువుగా, ఒక యువనేతగా కేంద్ర బిందువుగా ఎదుగుతున్నాడు. ఆయనను ప్రోత్సహించాల్సిన బాధ్యత, సహకరించాల్సిన బాధ్యత, ముందుకు నడిపించాల్సిన బాధ్యత, గైడ్ చేయాల్సిన బాధ్యత, అన్ని రకాలుగా ఆయనకు చైతన్యవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదేవిధంగా నా మీద కూడా ఉన్నదనే విషయం కూడా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఏ సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తే మన ఉద్యమం ముందుకెళ్తుందో, లక్ష్యం నెరవేరడానికి ఏ పాత్ర పోషిస్తే అది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పాత్ర పోషించడానికి, నా తమ్ముడికి అండగా నిలబడడానికి, ముందుకు నడిపేయడానికి నిజాయితీగా పాత్ర పోషిస్తామనేసి కూడా మర్చిపోదు. వాస్తవానికి ఇది మొన్నటి బంద్ రూపం దాల్చకముందే, మొన్న 18 బంద్ జరిగింది. ఈ బంద్ రూపం దాల్చకముందే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఒక 42% రిజర్వేషన్ల అంశం ఒక బలమైన ఎజెండాగా ఇక్కడ మారింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏ రకంగా చూసినా కూడా శాసనసభలోనూ బయట మద్దతుగానే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇక దీన్ని మనం మరింత శక్తివంతంగా మలచడం కోసం మనం బయట ఉండి ఏ పాత్ర పోషిద్దామని చెప్పి వాస్తవానికి దసరా రోజే నా తమ్ముడు అబ్దంకిని పిలుచుకొని, మన గిరిజన వర్గాల నుంచి బెల్లయ్యని పిలుచుకొని ఇంటికాడనే దసరా రోజు 3 గంటలు మాట్లాడుకున్నాం. ముగ్గురం కలిసి నేను ఇంటికి పిలిపించుకున్నా. దసరా రోజు దయాకర్ భార్య ఉంది, ఆమె కూడా ఎస్టీ, మన బెల్లయ్య నాయకు వచ్చాడు తమ్ముడితోటి. దాదాపు 3-4 గంటలు మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే బలహీన వర్గాల ఉద్యమం, నా బీసీల ఉద్యమం ఒక శక్తివంతంగా ఎదుగుతున్నది, మారుతున్నది. అంతిమంగా బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఉద్యమ రూపం దాల్స్తున్నది. ఆ దాల్స్తున్న ఉద్యమ రూపానికి మనం మన సోదర శక్తులుగా మనం ఏం పాత్ర పోషించాలి, ఎట్లా పాత్ర పోషిస్తే బలహీన వర్గాల ఉద్యమానికి మనం చైతన్యించిన వాళ్ళమవుతాం అనే దాని మీద ఆ పాత్ర పోషిద్దామని చెప్పి దసరా రోజే 3-4 గంటలు మనం ఇంట్లోనే మాట్లాడుకున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ బంద్ రూపం వచ్చింది. ఆ బంద్కు తమ్ముడు వెంటనే చెప్పండి, తమ్ముడు నేను బంధు రూపానికి నువ్వు కోరాల్సిన అవసరమే ఉన్నది. ఆర్కృష్ణను కూడా ఫోన్ చేశాడు, తమ్ముడు ఫోన్ చేశారు. అన్న మీరు కోరాల్సిన అవసరం లేదు, ఇందులో మేము భాగస్వాములమే, అణగారిన వర్గాల పక్షాన మేము ఉండాల్సిన బాధ్యత ఉన్నది కదా అని చెప్పి కూడా తమ్ములకు చెప్పాం. సరే, ఉద్యమంలో బంధులో ఎంత పాత్ర పోషిస్తే మనం కరెక్టో అంత పాత్రలో అందులో ఉన్నామనే విషయం కూడా మీ దృష్టికొస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఉంటాం. ఇకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఇక్కడ పాలకపక్షం కాంగ్రెస్, కేంద్రంలో పాలకపక్షం బీజేపీ. కేంద్రంలో పాలకపక్షం, రాష్ట్రంలో పాలకపక్షం. ఇప్పుడు రాష్ట్రంలో పాలకపక్షం, కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నది. ఇక్కడ నాకు తెలిసి మిగతా వాళ్ళందరినీ మనకు సానుకూలంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని, అది ఏ రాజకీయ పార్టీ అయినా, వాళ్ళందరితో సంప్రదింపులు చేసుకొని వాళ్ళందరూ అండదండలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తమ్ముడి మీద నెట్టబడ్డది. వీళ్ళ మీద వాళ్ళు పిలిచినప్పుడు మిత్రులుగా పనిచేయండి, కానీ సమస్య పరిష్కరించకపోతే వాళ్ళకి నిద్ర పట్టని రోజులు కూడా తీసుకురండి. ఆ స్థాయిలో కూడా మన ఉద్యమం ఎదగాలి. కలిసినప్పుడు మిత్రులుగానే పరిగణించండి. వాళ్ళు ఎంతో మంచితనంతో మనం మాట్లాడితే, సమస్య పరిష్కారానికి ఎంత నిజాయితీ వాళ్ళు కృషి చేస్తే అంతకాలం వాళ్ళని ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకొని కలిసి పనిచేద్దాం. కానీ ఎక్కడన్నా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చినట్టుగా నటిస్తూ వాళ్ళ బాధ్యత నెరవేర్చలేని సందర్భం ఇక్కడ వస్తే మాత్రం దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఎదుర్కోవాల్సిన బాధ్యత మాత్రం మన కళ్ళ ముందు మనకు రాబోతుంది.
దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నదని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ మనకు రెండు పార్టీలో రెండు మిత్రశక్తులు బలంగా ఉన్నాయి. రెండు పార్టీలు రెండు మిత్రశక్తులు బలంగా ఉన్నాయి. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ప్రతిపక్షమైన ఆ ఇండియా గ్రూపులో అలయన్స్ గ్రూపులో డిఎంకేనే ప్రధాన పాత్ర, బలమైన శక్తివంతం ఉంది అది కదా. ఇప్పుడు మెజారిటీ రీత్యా చూసుకున్నా కూడా పార్లమెంట్ మెంబర్ల సంఖ్య ఎక్కడ ఉన్నాయంటే మనకు డిఎంకే నుంచి మనకు మిత్రపక్షం నుంచే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇండియా గ్రూప్కి సంబంధించి ఇండియా పార్టీకి నాయకత్వం వహిస్తున్న గ్రూప్ నాయకత్వం కాంగ్రెస్ మనకు రాహుల్ గాంధీ రూపంగా, ఇంకొక రూపంగా, సోనియా గాంధీ రూపంగా, మల్లికార్జున రూపంగా 42% వాళ్ళ నైతిక మద్దతు అన్ని రకాల మద్దతు ఇస్తుండ్రు. ఇక్కడ కారణాలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు దాని ఒక బలమైన చర్చగా మలచడంలో మాత్రం ఒక ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఉన్నది. ఓకే, ఇక్కడ ప్రధాన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి గారు రెండు పాత్రలు పోషిస్తే సమస్య పరిష్కారం ఎవరి మీద ఒత్తిడి పడాలో వాళ్ళ మీద ఒత్తిడి పడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఇక్కడ నుంచి ఆయన చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు ఎట్లాగో శాసనసభలో మద్దతు ఇచ్చినాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే బహిరంగ లేఖలు రాసి వీలైతే ఏమాత్రం సంశయించకుండా ఇంకా వేరే కోణంలో వెళ్లకుండా అందరితో ఫోన్లో మాట్లాడి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే అఖిలపక్ష నాయకులు అందరినీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే కొంత చర్చ సీరియస్గా మారడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇది నేను ప్రతి సభలో చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే టెక్నికల్ అంశాలు ఎప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇవాళ ప్రధాన ఎజెండాగా మార్చడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన భూమిక పోషించినట్టే అన్న. ఒక కీలకమైన భూమిక ప్రధాన ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే బీసీ రిజర్వేషన్ల గురించి 42% గురించి అయితే మాట్లాడుతుంది కదా. ఒక దశకత వచ్చింది కదా. ఈ దశకు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు రెండో అడుగు కూడా ఆయనే ముందడుగు వేయాలి. అది అఖిలపక్షం దగ్గరికి తీసుకెళ్ళడానికి చొరవ తీసుకోవాలి. బేసిజాలు లేకుండా కేసీఆర్ గారికి ఫోన్ చేయాలి. బేసిజాలు లేకుండా ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీకి నాయకత్వం వహిస్తున్నాడు, ఆయనకు ఫోన్ చేయాలి. అందరికీ సిపిఐ సీఎం ఫోన్ చేయాలి. వాళ్ళందరినీ కలుసుకొని ఇక్కడ సాంకేతికంగా ఏ సమస్యలు అయితే దీనికి అడ్డం వస్తున్నాయో ఆ అడ్డంకులు తొలగించడానికి రెండే మార్గాలు మనకు కనిపిస్తాయి. సాంకేతికంగా ఈ 42% రిజర్వేషన్లు ఆమోదం పొంది మనకు అమలు జరిగేదానికి రెండే అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఒకటి, ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది మనం అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగూ రేపు వచ్చే నెలలో ఇక్కడను మనకు కోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎవరైనా సరే మళ్ళీ సుప్రీంకోర్టుకు ఒకసారి వెళ్ళే దశకు వస్తుంది. అక్కడ మనం పట్టు బిగించి టెక్నికల్గా ఏ ఇందిరా సహాని కేసో ఇంకో కేసో 9 మంది జడ్జీలో ఏదైతే అంటుండ్రని చెప్పి వస్తున్నదో దాన్ని రివ్యూ చేయడానికైనా సరే ఒక 11 మందికో 12 మందికో జడ్జీలతోటి దీన్ని ఫైనల్ చేయాలని నిర్ణయానికన్నా రావాలి. ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టే రద్దు చేసింది ఒక 5 జడ్జీలతో. మళ్ళీ ఎస్సీ వర్గీకరణను సాంకేతికంగా అది కరెక్టే, రాష్ట్రాలకు ఉండే అధికారం ఉన్నదని చెప్పి మళ్ళీ చెప్పింది సుప్రీంకోర్టే. ఒక 5 జడ్జీలతో వర్గీకరణ కొద్దిగా అడ్డంకులు కల్పిస్తే 7 జడ్జీలతో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. దానికి కేంద్రం చొరవ తీసుకున్నది. ఓకే, మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకున్నాడు. అక్కడ చొరవ తీసుకొని ముందడుగేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలను చేశారు. అంటే ఒక అడ్డంకి టెక్నికల్గా ఎక్కడ అడ్డంకి ఏ రూపంగా వచ్చిందో దాన్ని అధిగమించడానికి అదొక పరిష్కారం. రెండో పరిష్కారం, కేంద్రం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురాగలిగితే, కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు బలమైన ఒత్తిడి తీసుకురాగలిగితే, అవును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన కేంద్రము 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి 50% ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో ఆ కట్ ఆఫ్ను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టం తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. రెండే మార్గాలు. ఒక మార్గం సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ చేయించడమా, రెండో మార్గం 50% కట్ ఆఫ్ను అధిగమించే విధంగా రాజ్యాంగ సభను తీసుకురావడమా. ఆ రాజ్యాంగ సభను తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చుకోవడం అనేది రాజ్యాంగ సభను తీసుకొచ్చినాక 9th షెడ్యూల్కి వర్తించడానికి అవకాశం లేదు తప్ప ఈ లోపు కొంత అవకాశం తక్కువ ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు అని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రెండు ప్రయత్నాలు చేయాలంటే మనకు రెండు శక్తులు మనకు బలమైన మిత్రులుగా ఉంటారు. ఒకటి ఇండియా టీంలో ఏది ఇండియా గ్రూప్ అంటారు కదా అని, ఓకే,
బలమైన శక్తివంతులు ఎవరు? డిఎంకే సామాజికంగా ఎవరు? మన బీసీ. 50% రిజర్వేషన్ అమలు జరుగుతున్నది ఏ రాష్ట్రంలో? తమిళనాడులో. ఖచ్చితంగా మొత్తం కలిపి ఏది 18 ఎస్సీలకు ఉన్నది, 1 ఎస్టీలకు ఉన్నది, 50% బీసీలకు. అంటే 50% పర్టికులర్గా బీసీలకు అమలు జరుగుతున్నది తమిళనాడు మాత్రమే. దానివల్ల 69% రిజర్వేషన్లు ఎస్సీలకు కలిపి అయినాయి. నేను తమ్ముడి నాయకత్వంలో విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇక్కడికన్నా స్టాలిన్ గారిని తీసుకురండి, లేదా అక్కడికన్నా అందరం కలిసి పోదాం, మీ నాయకత్వంలో పోదాం. మనం అంటూ మన ఆకాంక్షలకు అనుగుణంగా ఒక బలమైన మిత్రుడు, బలమైన సోదరుడు ఎక్కడున్నాడో మనం ఎత్తుకోవాల్సిందే కదా. బలమైన మిత్రుడిని, బలమైన సోదరుని ఎత్తుకోవాల్సింది మనమే కదా. కాబట్టి నిజంగా చెప్పాలంటే మన బలమైన మిత్రుడు, బలమైన సోదరుడు మనకు స్టాలిన్ గారే అవుతారు. ఇది క్లియర్. రెండోది, ఇక బీజేపీలో కూడా మనకు బలమైన మిత్రుడు, బలమైన సోదరుడు మనకు ఉన్నాడు. ఎవరు? కాదు అంటే కేంద్రంకి నాయకత్వం ఇచ్చే విషయం కూడా పక్కకు పెట్టు. కాదు, నాకు తెలిసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మన యాదవ్ ఆడ బీసీల రిజర్వేషన్ అమలు జరగడానికి ప్రయత్నం చేసి తీర్మానం చేసి సుప్రీంకోర్టుకు పంపిండు అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. బీసీ రిజర్వేషన్లు పెంచి అమలు చేయడానికి శాస్త్రీయంగా కమిషన్ వేసి, కమిటీ వేసి, అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు ఒక బీసీలకు రిజర్వేషన్ ఎందుకు అవసరమో అనే విషయం చెప్పడానికి 15,000 పేజీలతో కూడిన నివేదిక సుప్రీంకోర్టుకు పంపేశాడు. కేంద్రానికి నాయకత్వం ఇస్తున్నది బీజేపీ. కానీ బీజేపీలోనే నా బీసీ సోదరుడు అక్కడ రంగం సిద్ధం చేసుకున్నాడు. 50% గురించి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన వెనుకకు పోతాడా ముందుకెళ్తాడా అంటే బీసీ సోదరుడు కాబట్టి ముందుకెళ్ళక తప్పదు, వెనుకకు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి బీజేపీలో మనకు మిత్రుడు, సోదరుడు మనకు మోహన్ యాదవ్ దొరుకుతాడు. మనకు ఇండియా కూటమిలో మన మిత్రుడు, సోదరుడు స్టాలిన్ దొరుకుతారు. వీళ్ళిద్దరిని ఏదో ఒక సమయంలో మాత్రం మనం కలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కొంత మార్గం ముందుకెళ్ళడానికి కొంత అవకాశం ఉంటుందని కూడా మీ దృష్టికి చూస్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ తీర్మానం చేసింది కాబట్టి ఏదైనా బీజేపీ మేము ఎందుకు చేస్తామని అనుకునేటోళ్ళు ఉండరని అనుకుందాం. మరి అక్కడ బీజేపీ తీర్మానం చేసింది కదా. ఎక్కడ? మధ్యప్రదేశ్లో బీజేపీ అసెంబ్లీ తీర్మానం చేసింది, దాన్ని చట్టరూపం దాల్చడానికి సుప్రీంకోర్టుకు పంపింది, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే బీజేపీలో బీసీ నాయకత్వం ఒక అడుగు ముందుకెత్తున్నది రిజర్వేషన్లు పెంచుకోవడానికి. ఇండియా గ్రూపులో ఇప్పటికీ అమలు చేసుకుంటున్నది నా బీసీ సోదరుడు ఉన్న రాష్ట్రంలోనే అమలు చేస్తున్నది. దయచేసి ఎప్పుడన్నా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరితో సంప్రదింపులు చేసే కాడ మనందరం మీ నాయకత్వంలో అందరం వెళ్ళడమో, లేదా వాళ్ళనన్నా ఇక్కడికి ఆహ్వానించేదన్న ప్రయత్నం చేయడమో వెంటనే చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుందని కూడా మీరు మర్చిపోదు. ఇక అన్న బీఆర్ఎస్ నుంచి మొదలుకుంటే నేను అంటున్నా, 2 పార్టీల మీద ప్రధానంగా ఒత్తిడి తీసుకొస్తే, ఆ ఒత్తిడి ముందు కేంద్రం మీద ప్రధానంగా తీసుకొస్తే, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కాడ ప్రతిపక్షం కూడా నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఇది పెద్ద సమస్య కాదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. ఎన్ని కాదనుకున్నా 2 ప్రయత్నాలకు బలమైన చొరవ తీసుకోవాల్సింది కేంద్రమే. ఇది రివ్యూ పిటిషన్ వేసి 9 మంది జడ్జి ఇచ్చిన తీర్పును మళ్ళీ రివ్యూ చేయమని చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టులో కేంద్రానికే వస్తుంది. అంటే టెక్నికల్గా చొరవ తీసుకోవాల్సింది కేంద్రమే, చట్టసభలో చొరవ తీసుకోవాల్సింది కేంద్రమే. ఆ కేంద్రం చొరవ తీసుకోవాలంటే ఒత్తిడి పెంచాల్సింది ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నదే ఇక్కడ అధికార పక్షం. అక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఈ పాత్రలో రేపు పార్లమెంట్లో బిల్లుకు సిద్ధం చేస్తారా, లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్కు దారితీసే విధంగా మారుస్తారా అనే విషయంలో నిజంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కనుక బలంగా ఇండియా గ్రూప్ ప్రయత్నం చేసినా కూడా మనం చేతనివ్వడానికి, అందరూ అండ ఉండడానికి ఒక దారి తీస్తే అది పరిష్కారం అవుతుంది.